తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం ప్రారంభమైంది. ఏప్రిల్ 27 నుంచి మే 23 వరకు జరిగే ఈ కార్యక్రమంలో రైతులు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొనున్నారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండల కేంద్రంలోని రైతు వేదికలో ఈ కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ అల్దాస్ జానయ్య ప్రారంభించారు. ప్రస్తుతం రాష్ట్రంలో పంటల సాగు సరళి, అవలంబించాల్సిన పద్ధతులు, పంట మార్పిడి విధానాలపై రైతులకు అవగాహన కల్పించడంతో పాటు రైతుల సమస్యలకు పరిష్కారాలను వివరించారు. ఆరోగ్య భద్రత కావాలంటే పంట మార్పిడి జరగాల్సిందే. ఈరోజు తెలంగాణలో, మన రాష్ట్రంలో, ఇంక్లూడింగ్ ఈ జిల్లా ఆ జిల్లా కాకుండా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 90% విస్తీర్ణం కేవలం 3 పంటల కింద ఉన్నది. వరి, పత్తి, కొద్ది గొప్ప మొక్కజొన్న. ఇక మిగతాయి ఆల్మోస్ట్ కనుమరుగైపోయినాయి. మొత్తం వరి 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 అవసరమే, ముఖ్యమైన ఆహార పదార్థం, ఆహార ధాన్యం, నో డౌట్. దాన్ని మనం తక్కువ అంచనాయడానికి వీల్లేదు. కానీ ఎంతవరకు కావాలో అంతే ఉండాలి. ఒక 5-10% ఎక్కువ ఉంటే నష్టం లేదు. ఈరోజు మనకు తెలంగాణలో 50 నుంచి 60 లక్షల మెట్రిక్ టన్నులు అధికంగా ఉత్పత్తి చేస్తున్నాం. దానివల్ల ఏమవుతుంది, స్టోరేజ్లో ఉన్నాయి, మార్కెట్లో అబ్జార్ప్షన్ కెపాసిటీ లేదు. అన్నిటికంటే ముఖ్యంగా ఈ వాతావరణంలో వచ్చే కాలుష్యానికి అది ఒక ప్రధాన కారణం. కాబట్టి పంట మార్పిడి చాలా ముఖ్యము. ముఖ్యంగా పప్పు దినుసులు, నూనె గింజలు, కూరగాయలు లాంటివి వేసుకున్నట్లయితే రైతుకు నికర ఆదాయం ఏ విధంగా అయితే వరిలో వస్తుందో అలాంటి ఆదాయమే ఈ పప్పు దినుసుల నుంచి కానీ, నూనె గింజలు కానీ, కూరగాయల నుంచి రావాలి. అప్పుడే రైతు ఒక వరి నుంచి వేరే పంటలకు మారుతాడు. ఈ కార్యక్రమం 1600 గ్రామాలలో నిరంతరము మే 23 వరకు నడుస్తున్నది. 2,40,000 మంది రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. ఇరాక్ యుద్ధం వల్ల మనకి వాడలు కూడా, ఎరువులు కూడా వచ్చే పరిస్థితి లేదు. అంటే రేపు రైతాంగానికి తీవ్రమైన సమస్యలు వచ్చే పరిస్థితి ఉంది. అంతకు మించి ప్రకృతి కూడా మన మీద ఆగ్రహంగా ఉంది. ఈ సంవత్సరం ఎలీనో కూడా వచ్చేటట్టుకుంది. ఎలీనో అంటే సముద్రంలో ఉన్నటువంటి వేడి గాలుల వల్ల వర్షాలు కూడా తగ్గిపోయే పరిస్థితి ఉంది. వర్షాలు తగ్గిపోతే మన పంటల పరిస్థితి ఏంటో మీకు తెలుసు. ఇప్పటికే సాగర్ కానీ, శ్రీశైలం కానీ, శ్రీరామ్ సాగర్ కానీ ఇప్పటికే డెడ్ స్టోరేజీకి వచ్చినాయి. రేపు జూన్ జూలైలో వర్షాలు పడకపోతే ఈ ఎలీనో పరిస్థితుల వల్ల మనం ఏ పంటలు వేసుకోవాలి, ఏ రకంగా వేస్తే మనం బతకగలుగుతాం, పండించుకోగలుగుతాం, దానికి తగ్గటువంటి విత్తనాలు ఏంటి, వాతావరణం ఏంటి, ఇప్పుడు మీ వచ్చిన శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకొని మీ సందేహాలు నివృత్తి చేసుకోండి. వాళ్ళు ఇచ్చిన సలహాతోటి పాటు మీకున్న అనుభవాన్ని కూడా జోడించి వ్యవసాయం ముందుకెళ్లాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నా.